పిచ్చోని చేస్తున్నాడు బావా. వాడుండగా నందిని నాకు దక్కనివాడు బావా. నందిని లేకపోతే నేను బతకలేను బావా. అందుకే నేను తాగితే చచ్చిపోతాను. ఇప్పుడే వస్తాను. నువ్వా మంది ఎక్కువ వచ్చావా దారి తప్పొచ్చావా? ఎంతకాలం దారి తప్పాను, ఇప్పుడు అర్థం చేసుకొని నీ దారిలోకి వచ్చాను. నేను నమ్మను. నీ పార్టీ వేరు నా పార్టీ వేరు. జాతీయ పార్టీలే జంప్ అవుతున్నాయి మందో లెక్క. నీ గుండెకే కరిగిపోయి న్యూస్ చెప్పనా? ఏంటా చావు కబురు? మావాడు కళ్ళు తెరిచాడు. మందు దిగాక ఎవడన్నా అదే పని చేస్తాడు. కళ్ళు తెరడం అంటే ఆ కళ్ళు తెరడం కాదు, నీ ప్రేమలో నిజాయితుందని మావాడు ఒప్పుకున్నాడు. చా నీ ప్రేమ మీదొట్టు, మా స్నేహం మీదొట్టు. ఒక ఆడదాని గురించి ఇద్దరు మగవాళ్ళని కొట్టుకోవడం దేనికని, నీ ప్రేమ చాలా గొప్పదని మా బావ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చి చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా భయ్యా? నువ్వు నమ్మినా నమ్మపోయినా నిజం అనుకో. అన్నయ్య నా కోసం ఏడ్చాడా? నందిని ఒళ్ళో పడి పడి ఏడ్చాడు. ఆ విషయం తెలియగానే నందిని ఎలా రియాక్ట్ అయింది? ముందు సిగ్గుపడింది, ఆ, ఆ తర్వాత సిర్రకు పడింది. అన్నయ్య మీద కాదు, నీ మీద. నేను ఆడదాన్ని సిగ్గుడు చెప్పుకోలేను, ఆడు మగాడు ఆడికి ఏమైంది ఎదవా అంది. ఆ, నన్ను వెదవందా? శృంగారంలో డోసు ఎక్కువైతే లేడీస్ అలాంటి డైలాగులు వాడుతుంటారు. ఓ, అయినా చా ఇప్పుడు నేను వెదవని కాదని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలి? సరే అదేదో నేను చూసుకుంటా గానీ అన్నయ్య మాత్రం ఎక్కువ తాకుండా నువ్వే చూసుకోవాలి. లవర్ పోతే ఏ షకీలానో రంజితానో దొరుకుతుంది. అబ్బా, అదే లివర్ పోతే డైరెక్ట్ గా పైకి. ఎన్నో ఫ్లోర్. అవును, ఇప్పుడు నందిని ఎక్కడ ఉంటుందంటావు? చూడాలనిపిస్తుంది. దా, నాకు తెలిసిన తీసుకెళ్తా. నీకు ఎదురు చూస్తుంది. అయ్య బాబోయ్, నాకు సిగ్గొచ్చేస్తా. సిగ్గే ఏం చేస్తూ ఉంటుందంటావు? ఆ సిగ్గు ఏదో బయటపడదు, లోపలికి వెళ్ళిపోడు. నందిని ఈ చీకట్లో ఎక్కడుందబ్బా? నందిని భయ్యా, ఇక్కడ నందిని లేదు భయ్యా, ఎవరు లేరు. ఎవరుండరు, నువ్వు అక్కడవే ఉండాలి. ఏ ఎరా, మా బావకి షకీలా, నీకేమో డాక్టర్ కావాల్సి వచ్చిందా? నీకు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నాను నేను. ఏంటది? చెప్తా. ఇదిగో నమ్మించి మోసం చేయకూడదు భయ్యా. నేనేమో ఇదిగో చెప్తున్నా ప్లీజ్. నీ మీద కిరసన్ భయ్యా. పోసేసి ఓ, 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 తగలబెట్టేస్తే. అంతే. భయ్యా ప్లీజ్ భయ్యా, నా మాట విను భయ్యా. విన్నా? కావాలంటే మా నందిని బావ వదిలేయ్ అక్కడ బాధపడుతూ తాతాడురా, నువ్వు హ్యాపీగా ఉండాలా, అందుకే నిన్ను ఇదిగో, అరే, వద్దురా రేయ్. అయ్యో ఆపండి. హెల్ప్ హెల్ప్ రేయ్. బావా ఏంటి బావా? ఎంతసేపు నువ్వు బాధపడుతాగావు, ఇప్పుడు ఆనందంగా తాగు. ఎందుకు బావా? ఆనందంగాండి అంటించేసా. నిజంగానే అంటే చూసా బావా? నిజం బావా, నందిని లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను, అందుకే ఆనందంగాండి పూర్తి చేశా. బావా, ఈ ఆనంద సమయంలో ఫుల్గా తాగేద్దాం బావా. పోసే. మందు లేదు బావా. తెల్లారిపోయింది బావా, రూమ్కి వెళ్తావు. పద. జాడతామ్మా. జాగ్రత్త. చచ్చారు బావా, నువ్వు చెప్పిన గుడ్ న్యూస్ తో మొత్తం తాగిన మందంతా దిగిపోయింది. ఇంకా స్లో వెళ్తాను బావా, కొంచెం స్పీడ్ పెంచు. అది అలా ఉండాలి. బావా స్పీడ్ ఎక్కువైంది బాబు, కొంచెం తగ్గించు. ఏం బావా చెప్పినప్పటికీ స్పీడ్ ఎక్కడ ఉన్నావు? నీ పని బ్రేక్ తప్పినారు ఎక్కడ? బ్రేక్ పోయినా బావా గట్టి పట్టుకో బావా. ఈడెవడు? బావా, ఏం కనిపిస్తుందా బావా? మొత్తం గడ్డంతా మంత పడొచ్చు. తీ బావా, ఎందుకు పీకు బావా? నేను చెప్తాలే.
బ్రేక్ పోయా నీ భయపడుతుంటే పచ్చి నువ్వేంట నీతో పాటు మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోయాడు బాబోయ్. బావా. జాగ్రత్త బావా. బావా గట్టిగా పట్టుకోరా పడిపోతావు. నేను పట్టున్నా బావా, నువ్వు జాగ్రత్త, కింద పడిపోతావు. ఏంటి బావా గాల్లో తేలుతున్నావు కూడా కింద ఎవరో లాగుతున్నట్టు ఎంత బరువు ఉన్నానంటే కింద నువ్వున్నావా మరి పైన ఉన్నారు బావా బాడీ బావా జాగ్రత్తగా జోలు పెట్టు బావా, నందిని గిత్తు కానీ. ఆ బాడీ కాదు బావా డెడ్ బాడీ బావా బావా వదలకు బావా, లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం. అమ్మో బావా వీడెవడు చచ్చి కూడా మనల్ని కాపాడుతున్నాడు బావా. ఇదేదో మంచి శవంలో ఉంది బావా, ఆయన వదలకు బావా, అలాగే పట్టుకుంటు. బావా ఇదేదో వింత చింతు వస్తుంది బావా. వింత చెట్టు కాదు బావా, ఆ ఆనంద్ గాడు. చంపేశానన్నావు కదరా. నేనంత ఈజీగా చావన్రా. బయ్యా బయ్యా అంటూ గోతులు తవ్వుతారా? రేయ్ మీరెన్ని వేషాలేసినా నందిని నాదే. నీదే భయ్యా, నువ్వే తీసేసుకో. మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా కిందకి దింపు భయ్యా. దించుతా దించుతా. ఏంటి భయ్యా రాయి చిత్రం? ఒక్కసారి అటు చూడు. బావా అయ్యే మిమ్మల్ని దింపుతారా? వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ అయ్య బాబాయ్, అమ్మా. అయ్య బాబాయ్, అబ్బా ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టచ్చు కానీ నా బాడీలో బొక్కలు లెక్కట్లేం బావా. నీ మా అమ్మ నువ్వు బయట చెప్పుకుంటున్నావు, నేను లోపల లోపల కుమిలిపోతున్నాను. ఏ తింటే కుట్టినందుగా? కాదు వాడు దొంగ దెబ్బ కొట్టినందుకు. ఆ దెబ్బలకి నా బాడీ షేపే మారిపోయింది బావా. ఎలా ఉన్నారు? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇది యాక్సిడెంట్ కాదు, ఎవడో దొంగనాథుడుకు బండి బ్రేకులు తీశాడు సిస్టర్. డిట్టో ఇలాగే ఉంటాడు. ఓ, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్. ఏంటి భయ్యా ఇది? ఫ్రెష్ కట్ చేసిన కేక్ పీసులా ఉండేవారు గోడ కొట్టిన పిడకల్లాగా అయిపోయారు. ఎందుకు భయ్యా మీలాంటి మంచి మనుషులు దేవుడు ఎందుకు ఇలా శిక్షిస్తాడు? నటించరా నటించు, చూసేవాడు చవటైతే చేసేవాడు చార్లీ చాప్లిన్ అంట. అసలు ఈ ప్రపంచంలో నేను అభిమానించేది ఇద్దరిని. ఒకటి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న డాక్టర్, రెండు నా డాక్టర్ పరిచయం చేసి నిన్ను. అవును, మా అదృష్టం బాగుండి దేని తీగలే కుట్టే. ఏ విష పురుగులో కుట్టుంటే మన ఇద్దరు ఏమైపోయాలో డాక్టర్, మన ఇద్దరు ఏమైపోయాలో డాక్టర్. ఊరుకో ఆనంద్, ఊరుకో. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అవ్వకూడదు. ఇమోషన్ కాదు డాక్టర్, డిప్రెషన్. ఇతను చేస్తున్న సర్వీస్ చూస్తుంటే మదర్ తెరీసా ఇలా మొగాళ్ళ పుట్టారా అనిపిస్తుంది. అచ్చా ఇతను నడిచే ట్రస్ట్ డాక్టర్, నడిచే ట్రస్ట్. ఇలా బెడ్ మీద ఉంటే తట్టుకోలేకపోతున్నా డాక్టర్, తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు నేనేమన్నా పాడి మీద ఉన్నానా? నాకు సంతాపం ప్రకటిస్తానికి చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. ఆ, అవినాష్, ఆ? నాకు హాస్పిటల్కి టైం అయింది. ఆ. ఐల్ హ్యావ్ టు గో. ఆ. సిస్టర్, మీతో పాటు ఆనంద్ కూడా తీసుకెళ్ళిపోండి. ఓదార్పు యాత్ర భరించలేకపోతున్నాం. వెళ్దామా ఆనంద్? సారీ డాక్టర్. గోదావరిలో అనాథ సేవలను వదిలినట్టు వీళ్ళని వదిలి రాలేను డాక్టర్. మీరు వెళ్ళండి.